హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీహరి స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా జరుగుతున్నటువంటి పనులను ఏ విధంగా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలో తెలుసుకుందాము. అయితే గతంలో ప్రారంభమై ప్రస్తుతం కూడా జరిగేటువంటి పనులను మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. To express an action which began at some time in the past and still it is going on. మరి దీని యొక్క స్ట్రక్చర్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ ఉంటూ వెర్బ్ V1లో ఉంటూ దానికి ఐఎన్జీ యాడ్ చేయబడుతుంది. తర్వాత సిన్స్ కానీ ఫర్ కానీ ఏదైనా టైం ముందు ఉపయోగిస్తూ చివరిలో అదర్ వర్డ్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. అయితే మీకు సబ్జెక్ట్ పొజిషన్లో ఏం రావచ్చు? సబ్జెక్ట్ పొజిషన్లో మనకి ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ వస్తే మీరు హ్యావ్ బీన్ యూస్ చేసుకోండి. అలా కాకుండా హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే హ్యాస్ బీన్ ఉపయోగించండి. అలా కాదు సార్, మాకు ఏదైనా సింగులర్ నేమ్ వచ్చింది, సింగులర్ నేమ్ లైక్ రామ, కృష్ణ, సీత, గీత ఇలాంటి నేమ్స్ ఏవైనా వస్తే మనము హ్యాస్ బీన్ ఉపయోగించుకోవాలి. అలా కాకుండా ప్లూరాలిటీని తెలియజేసేటటువంటి నౌన్ ఏదైనా వస్తే మనము హ్యావ్ బీన్ని ఉపయోగించాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించేటప్పుడు దీనిలో ప్రధానంగా రెండు కీవర్డ్స్ ఉంటాయి. అవే సిన్స్ అండ్ ఫర్. సిన్స్ అంటే నుండి అని అర్థము, ఫర్ అన్న నుండే అని అర్థము. అయితే ఈ రెండింటిని ఉపయోగించేటువంటి విధానంలోనే తేడా ఉంటుంది. సిన్స్ అనేది మనకి పాయింట్ ఆఫ్ టైంని ఎక్స్ప్రెస్ చేస్తే ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అయితే సిన్స్ ఫర్లను ఏ విధంగా ఉపయోగించాలనేది ఈ క్లాస్లోనే మనం చూడబోతున్నాము. అయితే ముందుగా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక పని ప్రారంభమైంది, అది ఇప్పటికీ జరుగుతూ ఉంది. నేను గతంలో ఒక 10 years బ్యాక్ ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను, ఇప్పటికీ అదే స్కూల్లో పనిచేస్తున్నాను. అటువంటి యాక్షన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. నాకు ఒక 1 week బ్యాక్ ఫీవర్ వచ్చింది, ఇప్పటికీ కూడా అదే ఫీవర్తో నేను బాధపడుతూ ఉన్నాను. అప్పుడు మీరు చెప్పాల్సినటువంటి టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను 1 week నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అని చెప్పాలి. అప్పుడు కూడా మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించుకోవాలి. దానికి ఖచ్చితంగా మీరు ఈ స్ట్రక్చర్ని ఉపయోగించుకోవాలి. అయితే డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, దీంట్లో మీరు సిన్స్ అండ్ ఫర్ అనే కీవర్డ్స్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ముందుగా ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ది, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నాను. సో ఇక్కడ ఐ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది, ఐ తర్వాత హ్యావ్ బీన్ యూస్ చేయమన్నాను, అందుకే హ్యావ్ బీన్ యూస్ చేశారు ఇక్కడ. తర్వాత వర్క్ అనేది వర్బ్ V1లో ఉంటుంది, దానికి ఐఎన్జీ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హియర్ అనేటువంటి అదర్ వర్డ్ వచ్చింది ఫర్ 5 years. అయితే ఫర్ కానీ సిన్స్ కానీ వస్తుంది. అయితే ఇక్కడ 5 years అనేది మనకి పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, అంటే కొంతకాల వ్యవధిని తెలియజేస్తుంది, కాబట్టి ఫర్ యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, వీ హ్యావ్ బీన్ డూయింగ్ మై ప్రాజెక్ట్ ఫర్ 3 months. మేము గత 3 నెలల నుంచి మా ప్రాజెక్ట్ పని చేస్తూనే ఉన్నాము. సో ఇక్కడ వి వచ్చింది కాబట్టి హ్యావ్ బీన్ యూస్ చేసాము. తర్వాత వెబ్ డూ అనేటువంటి వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేసాము. తర్వాత మై ప్రాజెక్ట్ అనేటువంటి ఆబ్జెక్ట్ వచ్చింది. ఫర్ 3 months ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. 3 months అనేటటువంటి టైంని యూస్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, పీరియడ్ ఆఫ్ టైం వస్తే మీరు ఫర్ యూస్ చేయాలి. పాయింట్ ఆఫ్ టైం వస్తే
సిన్స్ వాడాలి. సో సిన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు ఎవరైనా సరే పొద్దుటి నుంచి కూడా టీవీ చూస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు మీరు వాళ్ళని అనాలి, నువ్వు ఈరోజు మార్నింగ్ నుంచి టీవీ చూస్తున్నావు అంటే ఇప్పటికీ కూడా టీవీ చూస్తూనే ఉంది. మార్నింగ్ టీవీ చూడడం మొదలుపెట్టింది, ఇప్పటికీ కూడా టీవీ చూస్తూనే ఉంది అని చెప్పడానికి మనము ఇక్కడ యూస్ చేస్తున్నాము. ఎలా అంటే యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. సో ఇక్కడ మార్నింగ్ అనేది మనకి పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. గుర్తుంచుకోండి, మార్నింగ్ అనేది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఎలా పాయింట్ ఆఫ్ టైం అవుతుంది? పాయింట్ ఆఫ్ టైం అంటే స్టార్టింగ్ టైం. మార్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అని అర్థం. అందుకే ఇక్కడ మనం సిన్స్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 9 AM. వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. 9 గంటలకి క్రికెట్ ఆడడం ప్రారంభించారు. అక్కడి నుంచి క్రికెట్ ఇంకా ఆడుతూనే ఉన్నారు. గతంలో ఒక పని ప్రారంభమైంది, ఆ పని ఇప్పటికీ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈసారి హీతో ఎగ్జాంపుల్ ఇచ్చాము. హీ అంటే హీ ఇస్తే మనకి హీ షీ ఇట్లు వచ్చినప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేయమని చెప్పాము. అందుకే హీ హ్యాస్ బీన్ రీడింగ్ దిస్ నావెల్ ఫర్ 5 hours. అతను ఒక నావెల్ తీసుకున్నాడు, ఆ నావెల్ని చదువుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచి చదువుతూ ఉన్నాడంటే 5 గంటల నుంచి చదువుతున్నాడు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఉదయం 5 గంటల నుంచి అని చెబితే మీరు సిన్స్ ఉపయోగించుకోండి, సిన్స్ 5 AM అని. కానీ 5 గంటల సమయం, ఇక్కడ 5 గంటల సమయం అనేది అది ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఈ మధ్యలో ఉండేటటువంటి సమయం. 5 గంటల నుంచి తను ఇక్కడ నావెల్ని చదవడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ సిన్స్ ఎస్టర్డే. చూడండి, కొంతమంది డ్యాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇలాంటివి సాధిద్దామనేటువంటి ఉద్దేశంతో నాన్ స్టాప్ డ్యాన్సింగ్ అనేది చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు మీరు చెప్పాలి, ఆవిడ నిన్నటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా డ్యాన్స్ వేస్తూనే ఉంది అని చెప్పాలి. అప్పుడు మీరు ఏ విధంగా చెప్తారంటే షీ హ్యాస్ బీన్ డాన్సింగ్ సిన్స్ ఎస్టర్డే. నిన్నటి నుంచి డ్యాన్స్ చేస్తూ ఉంది. అలాగే ఇట్ హ్యాస్ బీన్ బార్కింగ్ సిన్స్ ఈవినింగ్. మీ ఇంట్లో ఏదైనా ఒక డొమెస్టిక్ యానిమల్ లైక్ డాగ్ ఇలాంటివి ఏవైనా మీరు పెంచుకుంటున్నారు అనుకోండి. సపోజ్ అది ఏం చేస్తుంది అంటే మొరుగుతూ ఉంది. అది ఈవినింగ్ స్టార్ట్ చేసిందండి ఆ డాగ్, ఇప్పటికీ కూడా అది మొరుగుతూనే ఉందండి అని చెప్పాలి. అప్పుడు మీరు ఏం చెప్తారంటే ఇట్ హ్యాస్ బీన్ బార్కింగ్ సిన్స్ ఈవినింగ్. నెక్స్ట్, అభిరామ్ హ్యాస్ బీన్ డూయింగ్ హిస్ వర్క్ సిన్స్ సండే. అభిరామ్ ఏం చేశాడంటే సండే మొదలుపెట్టాడు అతని యొక్క పని, ఇప్పటికీ కూడా ఆ పని చేస్తూనే ఉన్నాడు. అందుకే ఏమని చెప్తామంటే అభిరామ్ హ్యాస్ బీన్ డూయింగ్ హిస్ వర్క్ సిన్స్ సండే. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏదైనా సింగులర్ నేమ్ వస్తే హ్యాస్ బీన్ ఉపయోగించండి. అభిరామ్ అనేది సింగులర్ నేమ్ కాబట్టి మీరు హ్యాస్ బీన్ వాడాలి. సో అభిరామ్ హ్యాస్ బీన్ డూయింగ్ హిజ్ వర్క్ సిన్స్ సండే. ఇక లాస్ట్ 2 సెంటెన్సెస్ అనేవి ఈ స్ట్రక్చర్కి కొంచెం డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. చూడండి ఎగ్జాంపుల్, హీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ మండే. ఇక్కడ యాక్షన్కి సంబంధించినటువంటి వర్బ్ ఏమీ లేదు, గుర్తుంచుకోండి. కానీ ఇక్కడ ఇల్ అనేటువంటి యాడ్జెక్టివ్ని మనం యూజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ మీనింగ్ మాత్రము అతను గతంలో జబ్బు చేసింది, ఇప్పటికీ కూడా అతను ఆ జబ్బుతోనే బాధపడుతూ ఉన్నాడు. నెక్స్ట్, దే హ్యావ్ బీన్ ఆబ్సెంట్ ఫర్ 5 days. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్కూల్కి పిల్లలు సరిగా రావడం లేదు, 10 రోజుల నుంచి స్కూల్కి ఆబ్సెంట్ అయ్యారు. అప్పుడు చెప్పాలి మీరు ఏ విధంగా చెప్తారు? దే హ్యావ్ బీన్ యాబ్సెంట్ ఫర్ 10 days. ఇక్కడ సిన్స్ని ఏ విధంగా ఉపయోగించాలో నేను ఆల్రెడీ చెప్పాను. సిన్స్ని పాయింట్ ఆఫ్ టైంని తెలియచేయడానికి ఉపయోగిస్తాము.
పాయింట్ ఆఫ్ టైం అంటే స్టార్టింగ్ టైం, అంటే ఒక యాక్షన్ అనేది ఎప్పుడు మొదలవుతుందో ఆ టైంని మనం స్టార్టింగ్ టైం అంటున్నాము. దాన్నే పాయింట్ ఆఫ్ టైం అని చెప్పేసి చెప్తాము. చూడండి, సిన్స్ సండే అన్నాను అంటే ఆదివారం నుండి. సిన్స్ జాన్యువరి నుండి. సిన్స్ 1947 1947 నుండి. సిన్స్ 7:30 AM 7:30 AM అంటే ఉదయం 7:30 నుండి. సిన్స్ 7 o'clock 7 గంటల నుండి. సిన్స్ స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి. సిన్స్ వింటర్ సీజన్ ప్రారంభమయ్యేటువంటి సమయం నుంచి. సిన్స్ సమ్మర్ నుంచి అంటే వేసవికాలం నుంచి. సిన్స్ ఆటమ్ సీజన్ నుంచి. సిన్స్ డాన్ అంటే మనం సన్ రైజ్ని డాన్ అంటాము. సో సిన్స్ డాన్ అంటే సన్ రైజ్ నుంచి. సిన్స్ డే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దాన్ని మనం డే బ్రేక్ అంటాము. సో సిన్స్ డే బ్రేక్. సిన్స్ డస్క్ అంటే సాయం సంధ్యా వేళ. సిన్స్ సన్ రైజ్ సూర్యోదయం నుంచి. సిన్స్ సన్సెట్ సూర్యాస్తమయం నుంచి. సిన్స్ ట్వైలైట్ ఇది సన్ రైజ్ అండ్ సన్సెట్ మధ్యలో ఉండేటటువంటి టైం ఇది. కానీ ఆ టైంలో సన్ అనేవాడు ఉండడు. ఆ టైంలో జస్ట్ ఇల్యూమినేషన్ అనేది మాత్రమే ఉంటుంది. సిన్స్ హెర్ అరైవల్ అంటే రాక, ఆమె వచ్చినప్పటి నుంచి. సిన్స్ హెర్ డిపార్చర్ ఆమె బయలుదేరినప్పటి నుంచి. సిన్స్ హెర్ బర్త్డే ఆమె యొక్క పుట్టినరోజు నుంచి. సిన్స్ హెర్ డెమైజ్ ఆమె చనిపోయినప్పటి నుంచి. సిన్స్ హెర్ డెత్ ఇది కూడా ఆమె చనిపోయినప్పటి నుంచి. సిన్స్ దేర్ మ్యారేజ్ వాళ్ళ పెళ్ళి సమయం నుంచి. సిన్స్ చైల్డ్హుడ్ బాల్యం నుంచి. సిన్స్ దీవాలి నుంచి. సిన్స్ క్రిస్మస్ నుంచి. సిన్స్ రంజాన్ నుంచి. సిన్స్ ఎస్టర్డే నిన్నటి నుంచి. సిన్స్ మార్నింగ్ ఉదయం నుంచి. సిన్స్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం నుంచి. సిన్స్ ఈవినింగ్ సాయంత్రం నుంచి. సిన్స్ నూన్ మిట్ట మధ్యాహ్నం నుంచి. సిన్స్ నైట్ రాత్రి నుంచి. సిన్స్ మిడ్ నైట్ అర్ధరాత్రి నుంచి. సిన్స్ లాస్ట్ సండే నుంచి. సిన్స్ లాస్ట్ జాన్యువరి నుంచి. సిన్స్ లాస్ట్ స్ప్రింగ్ నుంచి. స్ప్రింగ్ అంటే వసంత ఋతువు. సిన్స్ లాస్ట్ సన్ రైజ్ అంటే లాస్ట్ సూర్యోదయం నుంచి. సిన్స్ లాస్ట్ మంత్ నుంచి. సిన్స్ లాస్ట్ ఇయర్ నుంచి. సిన్స్ లాస్ట్ నైట్ నుంచి. అలాగే సిన్స్ సండే లాస్ట్, ఇక్కడ లాస్ట్ అనేది మీరు చివర కూడా యూస్ చేసుకోవచ్చు, దాంట్లో ఏ విధమైనటువంటి మిస్టేక్ లేదు, యూస్ చేయండి. సిన్స్ సండే లాస్ట్, సిన్స్ జాన్యువరి లాస్ట్, సిన్స్ సన్ రైజ్ లాస్ట్, సిన్స్ వింటర్ లాస్ట్, సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఆవిర్భావం, ఇంకా సిన్స్ యూత్. ఇవన్నీ నోట్ చేసుకోండి, చాలా యూజ్ అవుతాయి, గుర్తుంచుకోండి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే పాయింట్ ఆఫ్ టైం వస్తే సిన్స్ యూజ్ చేయండి.
ఇప్పటి వరకు సిన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫర్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక యాక్షన్ అనేది ఎంతసేపు జరిగింది. ఫర్ 2 minutes 2 నిమిషాల పాటు, ఫర్ 3 days 3 రోజుల పాటు, ఫర్ 4 weeks 4 వారాల పాటు, ఫర్ 5 months 5 నెలల పాటు, ఫర్ 6 years 6 సంవత్సరాల పాటు, ఫర్ 7 decades 7 దశాబ్దాల పాటు, ఫర్ 8 centuries 8 శతాబ్దాల పాటు, ఫర్ 9 hours 9 గంటల పాటు, ఫర్ ఏ మినిట్ 1 నిమిషం పాటు, ఫర్ ఎన్ అవర్ 1 గంట సేపు, ఫర్ ఏ డే 1 రోజంతా, ఫర్ ఏ వీక్ 1 వారమంతా, ఫర్ ఏ మంత్ 1 నెలంతా, ఫర్ ఏ ఇయర్ 1 సంవత్సరం పాటు, ఫర్ ఏ డికేడ్ 1 దశాబ్దం పాటు, ఫర్ ఏ సెంచరీ 1 శతాబ్దం పాటు, ఫర్ హాఫ్ ఎన్ అవర్ 1 అర్ధ గంట పాటు, ఫర్ సెవరల్ మినిట్స్, ఇంకా ఫర్ సెవరల్ మినిట్స్ సెవరల్ డేస్. ఇక్కడ సెవరల్ అంటే చాలా అని అర్థం. సెవరల్ మినిట్స్, సెవరల్ డేస్, సెవరల్ అవర్స్, సెవరల్ వీక్స్, సెవరల్ మంత్స్, సెవరల్ ఇయర్స్ ఇలా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫర్ ద లాస్ట్ 1 hour ఇది ఒకటి గుర్తుంచుకోండి. ద లాస్ట్ అనేది మనకి ఎప్పుడు వచ్చినా సరే ఫర్ ఉపయోగించుకోండి. ఇక్కడ ఫర్ ద లాస్ట్ 1 hour గడిచిపోయినటువంటి 1 గంట పాటు అది దాని అర్థం. ఫర్ ద లాస్ట్ 1 minute, ఫర్ ద లాస్ట్ 1 day, ఫర్ ద లాస్ట్ 1 week, ఫర్ ద లాస్ట్ 1 year, ఫర్ ద లాస్ట్ 1 month ఇలా ఏవైనా సరే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి ఒక ప్రాక్టీస్ సెట్ అనేది ఇచ్చాను. దీంట్లో ఒక 20 బిట్స్ అనేవి ఉంటాయి. జాగ్రత్తగా విని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏ ఎగ్జామ్లో ఇచ్చినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మన ఎక్స్ప్లెనేషన్ ఆ విధంగా ఉంటుంది. మీరు జీవితంలో మర్చిపోవడం అనేది జరగదు. సో మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ ఆల్ కంపాటిటివ్ ఎగ్జామ్స్. మీకు గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చాము ఇక్కడ. అంటే ఏదో ఎగ్జామ్లో ఏదో రూపంలో దీన్ని అడగడం అనేది జరిగింది. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వన్, మై సన్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ స్లీప్ ఇచ్చాడు. ఫర్ 2 hours అన్నాడు. ఫర్ 2 hours అని ఇచ్చినప్పుడు మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసుకోవాలనేటువంటి విషయం మీకు తెలియాలి. అయితే ఇక్కడ మై సన్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ యూజ్ చేయండి. నెక్స్ట్ స్లీప్ అనేది వర్బ్, దానికి ఐఎన్జి యాడ్ చేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది. మై సన్ హ్యాస్ బీన్ స్లీపింగ్. నెక్స్ట్ వన్, రమణ విత్ ఇన్ ద బ్రాకెట్ వర్క్ ఇచ్చాడు. సిన్స్ 7 AM అంటే ఉదయం 7 గంటల నుంచి. చూడండి, చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇది స్టార్టింగ్ టైం ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు సిన్స్ వాడాలి. సిన్స్ వాడి ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ విధంగా రాస్తారు చూడండి. రమణ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్. వర్క్ యొక్క ఐఎన్జి ఫామ్ వర్కింగ్. రమణ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 7 AM అంటే ఉదయం 7 గంటల నుంచి రమణ పనిచేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇట్ విత్ ఇన్ ద బ్రాకెట్ రైన్ అనేటువంటి వర్బ్ ఇచ్చాడు. సిన్స్ ఎస్టర్డే నిన్నటి నుంచి.
ఇక్కడ సిన్స్ వాడాడు, ఎక్కడ సిన్స్ యూజ్ చేశాడు, ఎక్కడ సిన్సే యూజ్ చేశాడు. అందుకే ఇప్పుడు మీరు రాయాల్సినటువంటిది ఏంటి అంటే ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ వాడండి. మరి రైన్ యొక్క ఐఎన్జి ఫామ్ రైనింగ్. సో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుంచి, నిన్న ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ సమయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది, ఇప్పటికీ కురుస్తూనే ఉంది. నెక్స్ట్ మిస్టర్ యోగి వర్బ్ రైట్ ఇచ్చాడు. దిస్ నావెల్ సిన్స్ 2022. ఎప్పుడు మిస్టర్ యోగి సింగులర్ రాయండి, సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్. రైట్కి ఐఎన్జి చేర్చండి, రైటింగ్. మిస్టర్ యోగి హ్యాస్ బీన్ రైటింగ్ దిస్ నావెల్ సిన్స్ 2022. ఇక్కడ సిన్స్ 2022 ఇచ్చాడు ఆల్రెడీ. సో మీరు అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని తెలుసుకోండి. నెక్స్ట్ మిస్టర్ శ్రీహరి డాష్ బ్రాకెట్లో లివ్ ఇచ్చాడు. హియర్ సిన్స్ నవంబర్ లాస్ట్. మిస్టర్ శ్రీహరి సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్. మిస్టర్ శ్రీహరి హ్యాస్ బీన్. లివ్కి ఐఎన్జి చేర్చండి, లివింగ్. మిస్టర్ శ్రీహరి హ్యాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ నవంబర్ లాస్ట్. నెక్స్ట్ అభిరామ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ వెయిట్ ఇచ్చాడు. వెయిట్ అనే వర్బ్. హియర్ ఫర్ 10 minutes అంటే 10 నిమిషాల నుంచి అభిరామ్ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. అభిరామ్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్. వెయిట్ యొక్క ఐఎన్జి ఫామ్ వెయిటింగ్. వెయిట్కి ఐఎన్జి చేర్చండి. నెక్స్ట్ హౌ లాంగ్ గుర్తుంచుకోండి. హౌ లాంగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాము. హౌ లాంగ్ అంటే ఎంతసేపటి నుంచి లేదా ఎంత కాలం నుంచి. సో హౌ లాంగ్ ఇది క్వశ్చన్ రూపంలో మీరు అడగాలి. దీని అర్థం చూడండి, మీరు చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది. హౌ లాంగ్ యూ వర్క్ ఇన్ దిస్ కంపెనీ అంటే నువ్వు ఈ కంపెనీలో ఎంతకాలం నుంచి పనిచేస్తూ ఉన్నావు. మరి అటువంటప్పుడు మనం ఏం ఉపయోగించాలి? యూ అన్నాడు కాబట్టి హ్యావ్ బీన్ వాడాలి. అయితే ఆ హ్యావ్ బీన్లో ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ అడిగేటప్పుడు 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటే ఆ 2 హెల్పింగ్ వర్బ్స్కి మధ్యలో ఈ యొక్క సబ్జెక్ట్ అనేది వెళ్తుంది. అందుకే మొదటి హెల్పింగ్ వర్బ్ ఏంటమ్మా? హ్యావ్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి? బీన్. నెక్స్ట్ వర్కింగ్. నెక్స్ట్ వి డాష్ లర్న్ మ్యూజిక్ ఫర్ ఏ ఇయర్ అంటే 1 సంవత్సరం నుంచి మేము మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నాము. వి అనేది వస్తే హ్యావ్ బీన్ వాడండి అని చెప్పుకున్నాము. అందుకే వి హ్యావ్ బీన్. లర్న్ యొక్క ఐఎన్జి ఫామ్ లర్నింగ్. సో వీ హ్యావ్ బీన్ లర్నింగ్ మ్యూజిక్ ఫర్ a year. Next he dash ill since 2 days ago. 2 days ago అనేది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది, అది పీరియడ్ ఆఫ్ టైంని తెలియచేయదు. గుర్తుంచుకోండి. అందుకే వాడు మనకి ఇక్కడ సిన్స్ అనేదాన్ని యూజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అతని యొక్క స్థితిని తెలియజేస్తుంది, పొజిషన్ని తెలియచేయాలి. పొజిషన్ని తెలియచేయడం కోసం వాడు ఏం ఉపయోగించాడు ఇక్కడ అంటే అడ్జెక్టివ్ను వాడాడు. అందుకే మీరు ఏం రాయాలి అంటే హీ కాబట్టి హ్యాస్ బీన్, అంతే తప్ప హీ హ్యాస్ బీన్ ఇల్లింగ్ అని యూస్ చేయొద్దు. నెక్స్ట్ ఐ ఫర్ ద లాస్ట్ 1 hour వాడు ఇచ్చేసాడు మనకి, కాబట్టి ఐ వచ్చింది కాబట్టి మీరు హ్యావ్ బీన్ యూజ్ చేయండి. హ్యావ్ బీన్ వెయిటింగ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ద లాస్ట్ 1 hour. నెక్స్ట్ దే హ్యావ్ బీన్ ప్లేయింగ్
క్రికెట్ డాష్ మార్నింగ్. సో మనం ఇక్కడ 1 to 10 అనేటువంటి బిట్స్ అనేవి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో దాని యొక్క స్ట్రక్చర్ మీద ఇచ్చాము. ఇక రిమైనింగ్ 11 to 20 ఇవి సిన్స్ వాడాలా, ఫర్ వాడాలా, దాని మీద బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ డాష్ మార్నింగ్ నుంచి అంటున్నారు. మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి సిన్స్ వాడండి. నెక్స్ట్, వీ హ్యావ్ బీన్ డ్యాన్సింగ్ డాష్ 3 hours. 3 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ వాడండి. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ డాష్ మెనీ డేస్. చాలా రోజులు ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ యూస్ చేయండి. రాము హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ డాష్ సండే నుంచి కాబట్టి పాయింట్ ఆఫ్ టైం సిన్స్ యూస్ చేయండి. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ద వయలిన్ డాష్ ఎన్ అవర్. ఒక గంట నుంచి కాబట్టి ఒక గంట సమయం అనేది అది మనకి పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. అందుకే పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్ యూస్ చేయండి. ద డాగ్ హ్యాస్ బీన్ బార్కింగ్. ఇక్కడ కుక్క మొరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి మొరుగుతుందంటే మిడ్ నైట్ అనేది ఎగ్జాక్ట్ టైం ఆర్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ యూస్ చేయండి. నెక్స్ట్, ఇండియా హ్యాస్ బీన్ డెవలపింగ్ డాష్ 1947. ఇండియా మన భారతదేశం అనేది 1947 నుంచి ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంది. 1947 నుంచి కాబట్టి అప్పుడు మనము సిన్స్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద కంపాటిటివ్ ఎగ్జామ్స్ డాష్ ఆల్మోస్ట్ ఏ ఇయర్. ఇక్కడ ఫర్ యూజ్ చేయాలా, సిన్స్ యూజ్ చేయాలా? ఆల్మోస్ట్ ఏ ఇయర్ దాదాపు ఒక సంవత్సరం నుంచి కాబట్టి ఫర్ యూజ్ చేయాలి. నెక్స్ట్, అనుష్క హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ డాష్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి. సో పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ యూజ్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ వన్, మాధవి హ్యాస్ బీన్ కుకింగ్ చికెన్ డాష్ మార్నింగ్. సో అన్నీ నేను ఆన్సర్ చేశాను. లాస్ట్ వన్ ఈజ్ ఫర్ యూ. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ మై డియర్ ఫ్రెండ్స్. సో నేను చేసినటువంటి వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ.